అందరికీ నమస్కారం. నేటి వీడియోలో మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ గురించి చర్చిస్తాం. లక్ష్యాలు: వీడియో చివరిలో మీరు ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ యొక్క వేర్వేరు స్టేజెస్ విజిట్ చేయగలుగుతారు. ప్రతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ యొక్క ఫంక్షన్స్ ను అన్వయించగలుగుతారు. హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్ ను ప్రిపేర్ ఇంకా డ్రా చేయగలుగుతారు. జల విద్యుత్ కేంద్రాల గురించి చర్చిద్దాం. జల విద్యుత్ కేంద్రాలు సాధారణంగా కొండ ప్రాంతాలలో ఉన్నాయి. ఇక్కడ ఆనకట్టలు సౌకర్యవంతంగా నిర్మించబడతాయి మరియు పెద్ద నీటి రిజర్వాయర్లను నిర్మించవచ్చు. ఆనకట్ట నుండి నీటి టర్బైన్ కు ప్రవహిస్తుంది. నీటి టర్బైన్ పడే నీటిలో శక్తిని సంగ్రహిస్తుంది మరియు టర్బైన్ షాఫ్ట్ వద్ద హైడ్రాలిక్ శక్తిని, అంటే హెడ్ అండ్ వాటర్ ఫ్లో యొక్క ఉత్పత్తి, యాంత్రిక శక్తిగా మారుస్తుంది. టర్బైన్ ఆల్టర్నేటర్ను నడుపుతుంది. ఇది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఇంధనాల నిల్వలు, అంటే బొగ్గు మరియు చమురు రోజురోజుకు క్షీణిస్తున్నందున జల విద్యుత్ కేంద్రాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. డ్యాంలో నిలపబడి ఉన్న నీటిలో ఉన్న స్థితిజ శక్తి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ లో నీటి గతిజ శక్తిలోకి మార్చబడుతుంది. డ్యామ్ యొక్క బేస్ పై ఉన్న టర్బైన్ ఏదైతే ఉందో అది డ్యామ్ నుంచి వేగంగా ప్రవహించే నీటితో పాటు సప్లై చేయబడుతుంది. టర్బైన్ ప్రవహించే నీటి యొక్క కైనెటిక్ ఎనర్జీ ద్వారా ప్రొపెల్ చేయబడుతుంది. పవర్ ఉత్పత్తి చేయడం కోసం జనరేటర్ మళ్లీ టర్బైన్ ద్వారా ప్రొపెల్ చేయబడుతుంది. స్థాపించబడిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కెపాసిటీ పరంగా భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. భారతదేశం మార్చి 2020 చివరలో 46,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యుటిలిటీ స్కేల్ హైడ్రో ఎలక్ట్రిక్ ఇన్స్టాల్ చేసింది. లేదా ఇంకా చెప్పాలంటే అది టోటల్ యుటిలిటీ పవర్ ప్రొడక్షన్ కెపాసిటీలో 12.3% ఉన్నది. స్టెప్ 1: ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ స్టేజెస్ ను విజిట్ చేయండి. అంటే 1. హైడ్రాలిక్ స్ట్రక్చర్స్, 2. వాటర్ టర్బైన్స్, 3. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్. స్టెప్ 2: ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ యొక్క ఈ స్టేజెస్ ని గుర్తించండి, ఇంకా వాటి విధులను నోట్ చేసుకోండి. ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ లో హైడ్రాలిక్ స్ట్రక్చర్స్, డ్యామ్, స్పిల్వేస్, హెడ్ వర్క్స్, సర్జ్ ట్యాంక్, పెన్ స్టాక్ ఇంకా యాక్సెసరీ వర్క్స్ చేరి ఉంటాయి. డ్యామ్: డైవర్షన్ డ్యామ్. డ్యామ్ ఒక హైయర్ బ్యారియర్. ఇది నీటిని స్టోర్ చేస్తుంది, అలాగే వాటర్ హెడ్ తయారు చేస్తుంది. డ్యామ్స్ కాంక్రీట్ లేదా స్టోన్ మేషనరీ, ఎర్త్ లేదా రాక్ ఫిల్ తో తయారవుతాయి. టైప్ ఇంకా అరేంజ్మెంట్ సైట్ యొక్క స్థలాకృతిపై ఆధారపడి ఉంటుంది. స్పిల్వేస్: సబ్సిడరీ స్పిల్వేస్. ఈ విధంగా కూడా జరగచ్చు. రివర్ ఫ్లో రిజర్వాయర్ యొక్క స్టోరేజ్ కెపాసిటీని దాటి ప్రవహిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షం కురిసిన కారణంగా ఏర్పడుతుంది. డ్యామ్ యొక్క డౌన్ స్ట్రీమ్ సైడ్ లో రివర్ లో స్టోరేజ్ రిజర్వాయర్ నుంచి అధిక జలాలను డిశ్చార్జ్ చేయడం కోసం స్పిల్వేస్ ఉపయోగించబడతాయి. హెడ్ వర్క్స్, స్టోరేజ్ హెడ్ వర్క్స్. హెడ్ వర్క్స్ లో ఒక ఇంటేక్ హెడ్ లో విడదీయబడిన నిర్మాణాలు ఉంటాయి. వాటిలో సాధారణంగా తేలే చెత్తను డైవర్ట్ చేయడం కోసం బూమ్స్ మరియు ర్యాక్స్, టర్బైన్ లో నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేయడం కోసం డెబ్రీస్ మరియు సైడ్ మిన్స్ ఇంకా వాల్వ్స్ ను బైపాస్ చేయడం కోసం స్లీవ్స్ చేర్చబడి ఉంటాయి. సర్జ్ ట్యాంక్: రిస్ట్రిక్టెడ్ ఆరిఫైస్ సర్జ్ ట్యాంక్. టర్బైన్ ఒక స్టడీ లోడ్ లో పనిచేస్తున్నప్పుడు సర్జ్ ట్యాంక్ కండ్యూట్ యొక్క ఆరంభంలో దానికి దగ్గరలోనే ఉంటుంది. నీటి ప్రవాహంలో అలలు ఏమీ ఉండవు. వాహిక ద్వారా ఈ టర్బైన్ యొక్క అవసరాలు తీర్చడానికి సరిపోతుంది. అయితే టర్బైన్ మీద లోడ్ తగ్గినప్పుడు గవర్నర్ టర్బైన్ యొక్క గేట్లను మూసివేస్తుంది. దాంతో టర్బైన్ లో నీటి సప్లై తగ్గిపోతుంది. కండ్యూట్ కి క్రింది భాగంలో ఎక్సెస్ వాటర్ సర్జ్ ట్యాంక్ లోకి తిరిగి వేగంగా ప్రవహిస్తూ వస్తుంది, అలాగే నీటి స్థాయిని పెంచుతుంది. ఈ విధంగా కండ్యూట్ ను బర్స్ట్ కాకుండా నిరోధిస్తుంది. పెన్ స్టాక్స్: హై డెన్సిటీ పాలిథిలీన్. పెన్ స్టాక్స్ ఓపెన్ లేదా క్లోజ్డ్ కండ్యూట్స్ అయి ఉంటాయి. అవి నీటిని టర్బైన్స్ వరకు తీసుకువెళతాయి. ఇది సాధారణంగా రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ లేదా స్టీల్ తో తయారై ఉంటాయి. పెన్ స్టాక్ యొక్క మందపాటి హెడ్ లేదా పనిచేసే పీడనంతో పాటు పెరుగుతుంది. రకరకాల డివైజెస్ అంటే ఆటోమేటిక్ బటర్ఫ్లై వాల్వ్, ఎయిర్ వాల్వ్ మరియు సర్జ్ ట్యాంక్ పెన్ స్టాక్స్ యొక్క భద్రత కోసం ఇవ్వబడి ఉంటాయి. టెయిల్ రేస్, మిల్ రేస్,
టెయిల్ రేస్ ఎటువంటి ఛానల్ అయి ఉంటుందంటే అది నీటిని, అంటే దాన్ని టెయిల్ వాటర్ అని కూడా పిలుస్తారు, దాన్ని టర్బైన్ ద్వారా వెళ్లిన తర్వాత పవర్ హౌస్ నుంచి దూరంగా తీసుకువెళ్తుంది. ఇది న్యాచురల్ స్టీమ్ ఛానల్ లేదా ఒక ప్రత్యేక ఎక్స్కవేటెడ్ ఛానల్ అయి ఉండవచ్చు. అది ఒక సమయానికి పవర్ హౌస్ నుంచి డౌన్ స్ట్రీమ్ ద్వారా న్యాచురల్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతుంది. డ్రాఫ్ట్ ట్యూబ్, కోనికల్ డ్రాఫ్ట్ ట్యూబ్. డ్రాఫ్ట్ ట్యూబ్ నీటి కైనెటిక్ ఎనర్జీని టర్బైన్ యొక్క అవుట్పుట్ వద్ద నిశ్చల స్థితి పీడనంలోకి కన్వర్ట్ చేస్తుంది. ఇది ప్రత్యేకంగా టర్బైన్ ఎగ్జిట్ లేదా ఎగ్జాస్ట్ వద్ద ఉంటుంది. ఇది టర్బైన్స్ యొక్క అవుట్పుట్ ద్వారా వెళ్లడంతో పాటు నీటి కైనెటిక్ ఎనర్జీ అదృశ్యం కాకుండా నిరోధిస్తుంది. టర్బైన్, ఇంపల్స్ టర్బైన్. వాటర్ టర్బైన్స్ కింద పడుతున్న నీటి ఎనర్జీని మెకానికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేయడం కోసం ఉపయోగించబడుతుంది. వాటర్ టర్బైన్స్ యొక్క ప్రిన్సిపల్ టైపులు: 1 ఇంపల్స్ టర్బైన్స్, 2 రియాక్షన్ టర్బైన్స్. 1 ఇంపల్స్ టర్బైన్. ఇలాంటి టర్బైన్ హై హెడ్స్ కోసం ఉపయోగించబడతాయి. ఒక ఇంపల్స్ టర్బైన్ లో నీటి యొక్క మొత్తం ప్రెషర్ ఒక నాజిల్లో కైనెటిక్ ఎనర్జీలోకి కన్వర్ట్ అయిపోతుంది. అలాగే జెట్ యొక్క వెలాసిటీ వీల్ ను డ్రైవ్ చేస్తుంది, అంటే పెల్టాన్ వీల్. ఇందులో దీనికి చుట్టుపక్కల ఎలిప్టికల్ బకెట్స్ తో పాటు ఒక వీల్ ఫిట్ అయి ఉంటుంది. రియాక్షన్ టర్బైన్. రియాక్షన్ టర్బైన్ లో మరియు మీడియం హెడ్స్ కోసం ఉపయోగించబడతాయి. ఒక రియాక్షన్ టర్బైన్ లో నీటి ప్రెషర్ ఎనర్జీతో పాటు పార్ట్లీ రన్నర్ లో ఎంటర్ అవుతుంది, అలాగే పార్ట్లీ వెలాసిటీ హెడ్ తో పాటు ఎంటర్ అవుతుంది. రియాక్షన్ టర్బైన్ యొక్క ఇంపార్టెంట్ టైప్స్: ఏ ఫ్రాన్సిస్ టర్బైన్స్, బి కాప్లాన్ టర్బైన్స్. దశ 3. వాటర్ టర్బైన్ యొక్క స్పీడ్ మరియు మిగతా డీటెయిల్స్ ను నోట్ డౌన్ చేసుకోండి, అలాగే వాటిని డైరీలో నమోదు చేయండి. దశ 4. ఆల్టర్నేటర్ యొక్క వేర్వేరు రకాల పార్ట్స్ ట్రేస్ చేయండి మరియు టేబుల్లో నేమ్ ప్లేట్ డీటెయిల్స్ నోట్ డౌన్ చేయండి. నంబర్ ఆఫ్ ఫేజ్ 3, కెపాసిటీ 5 మెగావాట్, స్పీడ్ 1000 rpm, అవుట్పుట్ వోల్టేజ్ 440 volts, కరెంట్ 800 amperes, ఫ్రీక్వెన్సీ 50 Hz, ఎక్సైటేషన్ కరెంట్ 100 amperes, సీరియల్ నంబర్, ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 1986, మోడల్ నంబర్. దశ 5. ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ యొక్క సిమాటిక్ అరేంజ్మెంట్ డ్రా చేయండి. దశ 6. మెయిన్ స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ స్పెసిఫికేషన్లు మరియు టైప్ ఆఫ్ కూలింగ్ అరేంజ్మెంట్స్ నోట్ డౌన్ చేయండి. దశ 7. పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కూలింగ్ అరేంజ్మెంట్స్ వాటర్ కూలింగ్ లేదా మరేదైనా రకం అని నిర్ధారించుకోండి. దశ 8. ట్రాన్స్మిటింగ్ వోల్టేజ్ రేంజ్ మరియు నంబర్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ నోట్ డౌన్ చేసుకోండి. స్టెప్ 9. పవర్ స్టేషన్ యొక్క మొత్తం ఇన్స్టాల్ కెపాసిటీని మరియు పీక్ లోడ్ అవర్స్ లో ఏకకాలంలో పనిచేసే టర్బైన్ల గరిష్ట సంఖ్యను నోట్ డౌన్ చేసుకోండి. రీక్యాప్. ఇప్పటి వరకు మనం ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ యొక్క వేర్వేరు స్టేజెస్ గురించి చర్చించాం. అలాగే ప్రతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఫంక్షన్స్ ను ఇంటర్ప్రెట్ చేశాం. ధన్యవాదాలు. హ్యావ్ ఏ గుడ్ డే.